బ్రేకింగ్ న్యూస్. విశాఖ ఫిషింగ్ హార్బర్ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు పోలీసులు. మత్స్యకారులకు సముద్రంలో దొరికిన గ్రెనేడ్ లాంటి వస్తువును కట్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో క్లూస్ టీం కీలకం కానుంది. ఘటనా స్థలంలో సేకరించిన 20 శాంపుల్స్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాల్లో ఏమైనా ఇతర కెమికల్స్ ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భారీ పేలుడు జరిగినా మంటలు అంటుకున్న ఆనవాళ్లు కనిపించలేదని, గ్యాస్ సిలిండర్కు సంబంధించిన ఏ చిన్న ఆధారం దొరకలేదని స్థానికులు చెబుతున్నారు. అరే ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే అంబులెన్స్ ఫోన్ చేయండి. విశాఖ షిప్పింగ్ హార్బర్లో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీంట్లో ఈ ఘటనలో ఎటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి? దీంట్లో ఈ పేలుడులో ఏమైనా మృత్యువాత పడ్డారా? ఎంతమంది చనిపోయినట్టుగా తెలుస్తోంది? నిన్న ఫిషింగ్ హార్బర్ లో జరిగినటువంటి ఈ పేలుడికి సంబంధించి 3 మృతి చెందారు. అయితే అది నిన్నంతా కూడా గ్యాస్ బండ పేలింది. గ్యాస్ బండ పేలడం వల్లే ఈ పెను ప్రమాదం సంభవించిందని అందరూ భావించారు. అయితే నిన్నే పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించిన తర్వాత ఇది పేలింది గ్యాస్ బండ కాదనే ఒక అవగాహనకు రావడం, వెంటనే క్లూస్ టీమ్స్ కొంత ఫారెన్సిక్ టీములు కూడా రంగంలోకి దించారు. వాళ్ళు సేకరించినటువంటి నమూనాలు దాదాపుగా 20కి పైనే నమూనాలను సేకరించి ఆ శాంపుల్స్ అన్నింటినీ కూడా పరీక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఒక ఎక్స్ప్లోజివ్, ఇంచుమించుగా చెప్పాలంటే ఒక గ్రెనేడ్ లాంటిది పేలుంటదని ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని వస్తువులు దొరుకుతూ ఉంటాయి. వాటిని తీసుకుని వచ్చి అమ్మకం చేయడం వల్ల కొంత డబ్బు సంపాదించవచ్చు అనే ఆశ ఉంటుంది. ఈ కోణంలోనే ఈ దొరికినటువంటి దాదాపుగా 5 కేజీలు బరువు ఉండేటటువంటి గ్రెనేడ్ లాంటిది ఒక ఎక్స్ప్లోజర్ దొరికితే దాన్ని తీసుకుని వచ్చారు. అది ఏంటి అనేది తెలియదు కాబట్టి దాని లోపల ఏమైనా పనికొచ్చే వస్తువులు ఉంటుందని కట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీనిలో భాగంగానే కట్ చేస్తున్నటువంటి సమయంలో ఈ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంభవించినటువంటి సమయంలో ఎక్కడా కూడా మంటలు అంటుకున్నటువంటి దాఖలాలు లేవు. దాదాపుగా 100 అడుగులకు పైనే మొత్తం ఆ షాప్ మొత్తం అంతా పైకి వెళ్ళిపోయింది. ఆ షాప్ లో ఉన్నటువంటి 6 చనిపోయినటువంటి షాప్ యజమాని గణేష్ అనే వ్యక్తి 2 ముక్కలుగా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎంత దారుణంగా ఈ పేలుడు సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఈ వీటిని అంటే సబ్మెరైన్ లో యూజ్ చేసే బాంబర్లు లాంటివే ఇవి కూడా చిన్నవి ఉంటాయి. అవి వాటి ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత వాటిని సముద్రంలో పడవేస్తూ ఉంటారు. అట్లాంటి దొరికిన ఒక వస్తువునైతే వీళ్ళు తీసుకొచ్చి ఉండవచ్చు అనేది స్థానికులుగాను అదేవిధంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే మొత్తం అంతా కూడా విచారణ చేసి దానికి సంబంధించినటువంటి శాంపుల్స్ అనేది సేకరించారు. ఈ రోజు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. రాజు, సముద్రంలో దొరికినటువంటి గ్రెనేడ్ లాంటి వస్తువు దొరికినప్పుడు ఆ ఫిషింగ్ హార్బర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులకు చెప్పలేదా? అంటే వాళ్ళే కట్ చేసే ప్రయత్నం ఎందుకు చేశారంటే దాంట్లో ఏముంటుందన్నటువంటి ఒక క్యూరియాసిటీతో చేశారా? పై ఆఫీసర్లకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అక్కడ ఫిషింగ్ హార్బర్లో అధికారులకు ఏం చెప్పలేదంటే వాళ్ళు గతంలో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. సముద్రంలో వేటకు వెళ్లిన తర్వాత దొరికినటువంటి వస్తువుల్ని గుట్టు చప్పుడు కాకుండా మత్స్యకారులు తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని అంటే ప్రమాదం జరగకపోతే ఇట్లాంటి విషయాలు బయటపడవు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని విభజించి అమ్మకాలు చేస్తూ ఉంటారు. ఆ కోణంలోనే దొరికినటువంటి వస్తువులు ఏదైనా పనికొచ్చే అంశం ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే ఇది అత్యంత గోప్యంగా వీళ్ళు దీన్ని కట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ కట్ చేస్తున్నటువంటి టైంలోనే కట్టరు ఒక్కసారి గ్యాస్ కట్టర్ ని ఆ బాంబు పై నుంచి కట్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు రావడం, ఆ ఎక్స్ప్లోజర్ అంతా కూడా పేలిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా భూకంపం వచ్చినట్లుగా ఒక్కసారి అదురుకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఎవరికి చెప్పకుండా చేయడం వల్ల ఈ పెను ప్రమాదం అయితే సంభవించింది. ఇప్పటికే అధికారులు అదేవిధంగా ఆ పోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఫిషింగ్ హార్బర్ ఉన్నటువంటి అధికారులు కూడా సముద్రంలో ఏదైనా వస్తువులు దొరికితే ఖచ్చితంగా వాటిని తీసుకొచ్చి పరీక్షించిన తర్వాత తీసుకెళ్లాలనేది సూచనలు చేస్తూ ఉంటారు. కానీ మత్స్యకారులు ఆ వస్తువులో ఏదన్నా విలువైనవి గనక లభిస్తే అవి వాళ్ళు సొంతం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అలా తీసుకురావడం వల్లే ఇవాళ 3 చనిపోయారు. మరొక 3 ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే స్పెషల్ టీమ్స్ సంఘటనా స్థలం మొత్తాన్ని వాళ్ళ అధీనంలో తీసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిన్న పేలుడు సంభవించింది.
మత్స్యకారులకు సముద్రంలో దొరికినటువంటి ఒక గ్రనేడ్ దొరకడంతో దాన్ని కట్ చేసే ప్రయత్నం చేశారు గ్యాస్ సిలిండర్లతోటి. ఆ కట్ చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా ఒక భారీ పేలుడు సంభవించింది. దాంట్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. సో అసలు ఏంటి ఆ గ్రనేడ్ ఏంటి, దాంట్లో ఏమైనా రసాయనాలు ఉన్నాయా అంటూ డెడ్ బాడీస్ని కూడా దానిపైన పూర్తిగా పరిశోధనలు చేస్తున్నారు పోలీసు అధికారులు. తర్వాత అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, అసలు దొరికింది ఏంటి, ఎటువంటి రసాయనాలు దాంట్లో ఉన్నాయనేది పైన విచారణ చేస్తూ ఉన్నారు.